ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బ్లూ రెవల్యూషన్ గురించి మెన్షన్ చేశారు. ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ కోసం. మీ అందరికీ తెలుసు వైట్ రెవల్యూషన్ మన కంట్రీలో వచ్చింది. అదేవిధంగా అదే స్థాయిలో అదే ఎత్తు ప్రకారంగా బ్లూ రెవల్యూషన్ జరిగితే మన ఆంధ్రప్రదేశ్కి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇంత పెద్ద కోస్ట్ లైన్ మనకి ఉంది. ఫిషింగ్ యాక్టివిటీ, ఆక్వాకల్చర్, దానికి కూడా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్స్ చాలా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్ చేయడానికి ఆస్కారం ఉంది. రెండోది, ఆయన ఇప్పుడు చాలామంది వరకు అగ్రికల్చర్ సెక్టర్లో ఇండిజినస్ క్యాటిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. అగ్రికల్చరల్ క్రెడిట్ కోసం 8 lakh crores పెట్టారని సూచించారు. మీ అందరికీ తెలుసు అగ్రికల్చర్ క్రెడిట్ బోత్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ డ్రౌట్ సిచ్యువేషన్లో కానీ ఇంకా సిచ్యువేషన్స్లో క్రెడిట్ చాలా అవసరం. సో ఇది ఒక మంచి సూచన ఇచ్చారు. ఆర్ఐడిఎఫ్లో కూడా 5,000 crores పెంచారు. మీ అందరికీ తెలుసు ఆర్ఐడిఎఫ్ ద్వారా మనం చాలా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా ఇంక్రీజ్ చేయడానికి, ప్లస్ దాంట్లో న్యూ టెక్నాలజీ తీసుకురావడానికి ఆయన చెప్పారు. తర్వాత కిసాన్ టెలివిజన్ గురించి కూడా ఆయన చెప్పారు. ఇది చాలా అవసరం. ఎందుకంటే మన రైతులకి కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ కొత్త ఫార్మింగ్ టెక్నిక్స్ కానీ దాని గురించి అవగాహన చేయడానికి ఈ కిసాన్ టెలివిజన్స్ వస్తాయి. మనకి రూరల్ ఏరియాస్లో రేడియో స్టేషన్స్ కూడా ఆయన అన్నారు. ఇది కూడా చాలా అవసరం. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలుసు బయట కంట్రీస్లో ప్రతి చిన్న ఊరిలో ఒక సెపరేట్ రేడియో స్టేషన్ ఉంటుంది. సో ఇటువంటి రేడియో స్టేషన్స్ వస్తే లోకల్ ఇన్ఫర్మేషన్ కానీ లోకల్ సమాచారాలు కానీ ఈజీగా అవుతుంది. అందుకే అది చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పారు. రెండోది, ఇప్పుడు ఈ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, దాని గురించి కూడా చాలా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మనకి 37,000 crores ఈ నేషనల్ హైవేస్ కానీ మిగతా రోడ్ నెట్వర్క్కి కేటాయించారు. మీ అందరికీ తెలుసు రోడ్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ బట్ ఫర్ పీపుల్, ఫర్ మూవ్మెంట్. చిన్న గ్రామాల నుంచి కూడా ఎక్కడైనా పోవాలంటే రోడ్స్ వస్తే బస్ సర్వీస్ వస్తుంది. బస్ సర్వీస్ వస్తే ప్రయాణం ఈజీగా ఉంటుంది. సో ఆ రోడ్ నెట్వర్క్ గురించి కూడా ఆయన చెప్పారు. ఇది చాలా మంచిది. తర్వాత ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి ఆయన అన్నారు. గంగా దీని మీద 6 yearsలో అది చేస్తారన్నారు. మన ఆంధ్రాలో బకింగ్హామ్ కెనాల్ ఉంది. ఇంతకు పూర్వం మనం స్టేట్ నుంచి కూడా మనం కొన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చేసాం. బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ ద్వారా అన్ని ఫుడ్ గ్రెయిన్స్ కానీ అన్ని మన మినరల్స్ కానీ అవి ట్రాన్స్పోర్ట్ అయ్యేది. ఇప్పుడు బకింగ్హామ్ కెనాల్ చాలా డిస్యూజ్డ్ అయిపోయింది. సో ఈ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ వస్తే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్కి చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. తర్వాత లింకింగ్ రివర్స్ గురించి రిపోర్ట్ తయారు చేయడానికి 100 crores పెట్టారు. అది రిపోర్ట్ చేయడానికి సరే, కానీ లింకింగ్ రివర్స్ అంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది. సో ఎప్పుడు మనకు జరుగుతుంది, మనం ఎప్పటి నుంచి అది వింటూ ఉన్నాము, కానీ త్వరగా అవుతుంది అని అనుకుంటున్నాము. ఇంకా ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కూడా ఆయన అన్నారు దట్ ప్రొడక్టివ్ అసెట్స్ తయారు చేయడానికి అది ఉపయోగపడుతుంది. బహుశా కొన్ని దాంట్లో పేపర్లు కూడా మేము చూసాం, యాక్ట్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ రావచ్చు. సో ఐ హోప్ దట్ కమ్స్ అబౌట్. లో కాస్ట్ హౌసింగ్ అండ్ రూరల్ హౌసింగ్ మీద కూడా ఆయన చాలా స్ట్రెస్ ఇచ్చారు. ఇది చాలా అవసరం. ఐ హోప్ ఇప్పుడు ఆయన అది కూడా చెప్పారు దట్ హౌసింగ్ సెక్టర్కి కూడా
ఇన్స్టిట్యూషనల్ లెండింగ్ బ్యాంక్ ద్వారా వస్తుంది, ఎఫ్డిఐ కూడా దాంట్లో రావచ్చు. అది వస్తే మన హౌసింగ్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున తీసుకుంటే అన్ని వర్గాలకి హౌసింగ్ ప్రోగ్రామ్స్ వస్తాయి అని మేము భావిస్తున్నాము. ఇంకా గుడ్ గవర్నెన్స్ గురించి ఆయన అన్నారు. దట్ 100 crores కేటాయించారు. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అంటే చాలా రకాల్లో చేయాల్సి వస్తుంది. మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రాసెస్ రీఇంజనీరింగ్ చాలా అవసరం. ఒక డిసిజన్ తీసుకోవాలంటే ఎన్నో స్థాయిల్లో ఫైల్స్ పోతాయి. క్విక్ డిసిజన్స్ తీసుకోవడానికి ఆయన అన్నారు. హెల్త్ సెక్టర్, వాటర్ సెక్టర్ ఇంకొకటి పెద్ద మంచి స్కీమ్ ఆయన అనౌన్స్ చేశారంటే ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ లేకపోతే పొల్యూటెడ్ వాటర్ డ్రింకింగ్ ఎక్కడైనా ఊరిలో ఉంటే అవి కూడా ట్యాకిల్ చేసి 20,000 హ్యాబిటేషన్స్ ఈ నెక్స్ట్ 3 yearsలో కవర్ చేస్తారని అన్నారు. సో మన స్టేట్స్లో చాలా వరకు ఈ ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి. బహుశా ఆ విలేజెస్కి ఫండ్స్ వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నాము.